హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సునీత సుబ్రహ్మణ్యం అండి. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సునీత సుబ్రహ్మణ్యం. ఈరోజు నేను మీకు ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకుని మటన్ కీమా కర్రీ డిఫరెంట్ స్టైల్లో చూపించబోతున్నాను. డిఫరెంట్ స్టైల్ అని ఎందుకు అంటున్నాను అంటే ఏం లేదండి, నార్మల్గా మనం మటన్ కీమా కర్రీ మార్నింగ్ చేసుకుని ఈవినింగ్కి తినాలంటే కీమాలో ఉన్న కొవ్వు శాతం బాగా కనిపించి మళ్ళీ అది పేరుకుపోయి ఈవినింగ్ తినడానికి కొద్దిగా ఇదిగా ఉంటుంది కాబట్టి అంత టేస్టీగా అనిపించదు ఈవినింగ్కి. బట్ ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి. మార్నింగ్కి కాదు, ఈవినింగ్కి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. యాజ్ ఇట్ ఈజ్ వేడి వేడిగా ఎలా ఉంటుందో సాయంత్రం కూడా అదే టేస్ట్ ఉంటుందండి, పేరుకుపోకుండా ఉంటుందన్నమాట. ప్రాసెస్ అంతా సింపులే, ఈజీగానే ఉంటుందన్నమాట. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలండి. ముందుగా ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసుకుందాం. ఇది వచ్చేసి కీమా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలన్నమాట. నేనైతే 1/2 kg కీమా తీసుకున్నాను. దానిలోకి 2 టమాటోస్ చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. 3 ఆనియన్స్ చిన్న చిన్న ఉల్లిపాయలు 3 కట్ చేసి చిన్న చిన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను. 3 పచ్చిమిరపకాయలు ఇలా చీలికలు చేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా అల్లం ముక్క, ఒక చిన్న వెల్లుల్లిపాయి, ఇంకా దానిలోకి కొంచెం 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గరం మసాలా, చిన్న చెక్క 5 లవంగాలు, ఉప్పు, పసుపు, కారం, ఇంకా కావలసినంత నూనె అన్నమాట. ముందుగా బాండీ పెట్టుకొని బాగా వేడైన తర్వాత మాత్రమే ఆయిల్ పోసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది, ఎక్కువ వేసుకోకండి. ఎందుకంటే మటన్లో ఆల్రెడీ కీమాలో కొద్దిగా కొవ్వు శాతం ఉంటుంది, ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది కరిగి ఆయిల్ కింద కన్వర్ట్ అవుతుంది. సో దాంతోనే ఇది ఉడికిపోతుంది అన్నమాట. నార్మల్ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది. దానిలోకి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా పెట్టుకున్న చిన్న చెక్క, 4-5 లవంగాలు వేసి ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఈలోపు ఫ్రై అయ్యేలోపు మనం జార్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, ధనియాలు, చాప్ చేసి పెట్టుకున్న టొమాటో వేసి బాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలండి, గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ రకంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ఆల్రెడీ పొయ్యి మీద పెట్టుకున్న ఆనియన్స్ బాగా ఫ్రై అయిన లేదో చెక్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనిలోకి వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా మగ్గనివ్వాలండి. అప్పుడే టమాటో పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకున్న తర్వాత మాత్రమే మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కీమా వేసుకొని ఇలా శుభ్రంగా కలుపుకోవాలి. దానిలోకి రాళ్ళుప్పు తగినంత, మీరు టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని 1/2 స్పూన్ పసుపు, 3 స్పూన్స్ కారం వేసుకోవాలండి. కారం నాన్ వెజ్ కర్రీకి నార్మల్గానే కారం ఎక్కువ పడుతుంది కాబట్టి వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఏదైతే జార్లో గ్రైండ్ చేసి పెట్టుకున్నామో దానిలో కొద్దిగా వాటర్ పోసుకుని షేక్ చేసుకుని ఆ వాటర్ కూడా దీనిలో వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి, కొద్దిగా వాటర్తోనే ఉడికిపోతుంది. మటన్లో అదే కీమాలో ఆల్రెడీ వాటర్ తేలుతుంది కదా, ఆ వాటర్ ఈ వాటర్తోనే ఈ కీమా అనేది చిన్నగా సిమ్లో పెట్టుకొని వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత కాసేపటికి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, గరం మసాలా వేసి ఇంకొద్దిసేపు, నాకు ఈ టెక్స్చర్ రావడానికి యాక్చువల్గా 10 మినిట్స్ పట్టిందండి. మీరు కూడా ఒక 10 మినిట్స్ పాటు ఇలా ఉడికించుకున్న తర్వాత మాత్రమే పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు మగ్గనిస్తే ఇలా ఆయిల్ శుభ్రంగా సపరేట్ అయిపోయి ఫ్రైగా పొడి పొడిగా వస్తుందండి. చాలా బాగుంటుందన్నమాట. దానిలోకి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకొని దించి పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా కర్రీ సింపుల్గా సాయంత్రానికి కూడా ఇలాగే ఉంటుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా
ఎలా వచ్చిందో ట్రై చేసి కమెంట్ చేయండి. అప్పటిదాకా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా ఛానల్లో నేను అప్లోడ్ చేయగానే ఏదైనా వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు సునీత సుబ్రహ్మణ్యం. బాయ్ బాయ్.